ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ తలలు వంచండి. జీవం గల దేవా నీకు స్తోత్రం. మీ శిలువ చాటుకు ఈ దీనుని మరుగు చేసి మీరు మీ వాక్యము ద్వారా వారితో చూటిగా చక్కగా వారికి అర్థమయ్యే రీతిగా మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. అయ్యా, మీ మాటలు నా నోటిలో ఉంచి వారికి బోధించమని ప్రార్థిస్తున్నాం. దేవా, ప్రతి బిడ్డ విని గ్రహించి అనుదినము మీరు స్తుతించే భాగ్యం దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి అందరూ గమనించండి. అమ్మా, దేవుని వాక్యం చాలా విలువైంది. మీరందరూ మీ హృదయం అనే పలక మీద రాసుకోండి, దాచుకోండి. మరొకసారి చెప్తున్నా, మనుషుడా, నీ జీవితకాలం, నీ ఆయుష్కాలం ఎంత? ఆయుష్కాలం అంటే భూమి మీద బ్రతికే రోజులు ఎన్ని? నువ్వు దేవుని తెలుసుకో. ఇప్పటికైనా కన్ను తిరుగు, ప్రభు నమ్ము. ఇలా నేను చెప్పే అంశం అందరూ గమనించండి. నీ ఆయుష్కాలము ఎంత? బాగా చదవచ్చు. నేను ఎన్ని రోజులు బతుకుతున్నా భూమి మీద తెలుసా? డబ్బు ఉండొచ్చు, భూమి మీద ఎంతకాలం ఉంటామో తెలుస్తుందా? మరణం అనేది చిన్న పెద్ద యవనస్తులు ముసలు అనేది అది చూసుకుంటే రాదు. ఎప్పుడో వాళ్ళు జీవి వెళ్ళిపోతుంది. చెప్పకను రెప్పపాటున కుటుంబాలు వెళ్ళిపోతాయి. నేను మీకు ప్రభు వాక్యాన్ని బట్టి చెప్తున్నా, దీపం ఉన్నప్పుడే ఇల్లు దిద్దుకోండి. మీరు మంచి భక్తిగా విశ్వాసంగా బలం ఉన్నప్పుడే దేవుణ్ణి స్తుతించండి. అంత అయిపోయినాక మీరు దేవుణ్ణి ఆరాధిస్తుంది, ఆరాధించకపోతుంది. నేను మీకు చెప్తున్నా, ఇలా చెప్పే అంశం మరొకసారి జ్ఞాపకం చేసుకోండి. నీ ఆయుష్కాలము ఎంత? ఒకసారి బైబిల్ గ్రంథంలోకి నేను అందరినీ తీసుకుపోతున్నా, మీరే చూడాలి. ఆది కాండం బైబిల్ చూడండి. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఆది కాండం 5వ అధ్యాయం 5వ వచనం నుంచి బైబిల్ చూడండి. ఆదాము బ్రతికిన దినములన్నీ 930 ఏళ్ళు. చూడండి, దేవుడు భూమి మీద ముందు ఎవరిని సృష్టించిండు? ఆదాము. ఎన్నేళ్ళు బతికిండు ఆదాం? 930 ఏళ్ళు. 30 ఏళ్ళు బతికిండు. ఇప్పటి మనుషులు బతుకుతారా? చూడండి, మీరు ఇలా నేను చెప్పే అంశం, ఈ భూమి మీద నువ్వు ఎంతకాలం బ్రతుకుతావు దేవుని తెలుసుకో. పాపపు వేచలు, తాగుడు, వ్యభిచారం, జూదం ఇలాంటి దుర్మార్గ పనులు చేసి పాపిష్టిలాగా భూమి మీద బ్రతకవు. దేవుడు నీకు ఇచ్చిన మంచి ఆయుష్కాలాన్ని మీరు చక్కగా దేవుని స్తుతించే బిడ్డలుగా మీరు ఎదగాలి. మరొకసారి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా, ఇలా చెప్పే అంశం, నీ ఆయుష్కాలం ఎంత? భూమి మీద నువ్వు ఎంతకాలం బ్రతుకుతావు? ఆదామును తీసుకో, ఆయన 930 ఏళ్ళు. బైబిల్ గ్రంథం మొత్తంలో ఎక్కువ కాలం ఎవరు బ్రతుకున్నారంటే మెతుషెల. ఎన్నేళ్ళు బతికిండు? 969 ఏళ్ళు బతుకుంటాడు. చూడండి బైబిల్ వారు. మోతుషెల దినములన్నీ 969 ఏళ్ళు. చూడండి, 969 ఏళ్ళు బతికిండు మెతుషెల. మనం బ్రతుకుతాను ఇప్పటి మనుషులం ఎంత తగ్గిపోయిందో చూడు. ఆయుష్కాలం ఎందుకు తగ్గిపోతుంది ఆయుష్కాలం? నేను మీకు ఒకటి జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని బిడ్డారా, ఆయుష్ అనేది దేవుడు ఇస్తాడు. హిజ్కియా కన్నీళ్లు కాచినప్పుడు 15 సంవత్సరంలో ఆయుష్ నేను అతనికి పొడిగించిన అని చెప్తాడు. యెషయా ప్రవక్తను పంపి, నువ్వు ఎంత బలంగా ఉన్నా, ఎంత జ్ఞానవంతుడు అయినా, నువ్వే స్థాయిలో నన్ను ఒక్కరోజు మట్టిలో కలవాల్సిందే. ఆదామును చేసినప్పుడు దేవుడు ఏమన్నాడు? ఆదామా, నిన్ను నేల నుంచి తీసిన నువ్వు మన్నే కనుక తిరిగి మట్టిపోతావని చెప్పిండు. మంచి సెంటు పెట్టుకున్నా, కాస్ట్లీ బట్టలు వేసుకున్నా,
మనిషి విలువేది తెలుసా? మట్టి. అందుకే మనం మట్టి మనుషులమని మర్చిపోకుండా అనుదినము ప్రభు పాదాల దగ్గర మనం ప్రార్థన చేసుకోవడం నేర్చుకోవాలి. ఎందుకంటే మన జీవిత కాలం అతి స్వల్పమైంది. చాలాసార్లు ఆవేశాలకు, ఆనందాలకు, అన్నిటికీ మనం ప్రలోభాలకు లొంగిపోతూ దేవుని మర్చిపోతుంటున్నాం. కానీ నేను ఈ వాక్యాన్ని బట్టి ఈరోజు అందరినీ హెచ్చరిస్తున్నా. నీ ఆయుష్కాలం ఎంత? ఆదామును తీసుకుంటే 930 ఏళ్ళు, మెతుషెలాను తీసుకుంటే 969 సంవత్సరాలు బ్రతికేళ్ళు. కానీ నీ ఆయుష్కాలం ఎంత? నేను మీకు షార్ట్ గా మీకు అర్థమయ్యేటట్టు చెప్పుకుంటూ దయచేసి బైబిల్స్ తీసుకోండి. అక్కడి నుంచి ఆదికాండం, ద్వితీయోపదేశ కాండం 34వ అధ్యాయం 7లో చూడు, మోషే దగ్గరికి తీసుకొస్తాను. అబ్రాము ఆదాం కానించి మేము కిందికి తీసుకొని వస్తే ఆయుష్కాలం ఎట్లా పడిపోతుందో చూడండి. ద్వితీయోపదేశ కాండం 34వ అధ్యాయం 7వ వచనం. చూడండి, మోషే 6 లక్షల జనాంగాన్ని నడిపించిండు. అనేకులను దేవుని బిడ్డల కొరకు ఫరో రాజుతో మాట్లాడిండు. ఇశ్రాయేలులకు పాలు తేనెలు ప్రవహించే దేశానికి 40 సంవత్సరాలు నడిపించిండు. కానీ లాస్ట్ మోషే చూడలేదు. ఈయన మోషే బ్రతికిన సంవత్సరాలు ఎన్ని? 120. ఇప్పుడు ప్రస్తుతం 120 ఏళ్ళు. ఎంత ఆయుష్ తగ్గిపోతుంది? ఎందుకు ఇట్లా తగ్గిపోయింది? ఆదామును తీసుకుంటే 930 ఏళ్ళు, మెతుషెలను తీసుకుంటే 969 ఏళ్ళు. ఆ నుంచి నేను తొందరగా మేము మోషే దగ్గరికి తీసుకొస్తే మోషే ఆయుష్ ఎంతున్నది? 120 ఏళ్ళు. చూడండి ఆయుష్కాలం ఎంత తగ్గిపోతుందో. అందుకే ఇవాళ నేను చెప్పే అంశం, నీ ఆయుష్కాలం ఎంత? భూమి మీద నువ్వు ఎంత కాలం బతుకుతావు? డిగ్రీలు చదవచ్చు, ఆస్తి కూడబెట్టవచ్చు, ఉన్నత స్థాయి ఉద్యోగి కావచ్చు, కానీ నీకు ఆయుష్ కొద్ది ఉంటుందని తెలుసుకో. వాక్యాన్ని బట్టి యేసు ప్రభు దేవుడని నమ్ముకోండి. నేను తెలుసుకున్న సత్యాన్ని మీకు ఖచ్చితంగా చెప్తున్నా. కులం వైపు చూడకు, జనం వైపు చూడకు, లోకం వైపు చూడకు, దేవుని వైపు చూడు. నీ ఆయుష్ పొడిగించుకో. ఈ భూమి మీద నీకు ఇచ్చిన మంచి ఆయుష్కాలాన్ని వ్యర్థంగా పాప పనులకు దారపోసి నీ జీవితాన్ని, నీ ఆయుష్కాలాన్ని తగ్గించుకోకు. నీ ప్రవర్తనలో మార్పు రావాలి, నీ విశ్వాసంలో మార్పు రావాలి, అన్నింటిలో నీకు మార్పు ఉండాలి. గతంలో తాగుబోతు కావచ్చు, గతంలో తిరుగుబోతు, తిట్టుబోతు, వ్యభిచారి, దొంగవు కావచ్చు. ఇంకా నీకు ఆయుష్ ఉన్నది. ఇప్పటికైనా నీ ఆయుష్కాలంలో దేవుని కొరకు బ్రతుకు. ఇక్కడ మోషే అంత 6 లక్షల జనాంగాన్ని నడిపించిన మోషే ఆయుష్కాలం ఎంతున్నది? 120 సంవత్సరాలు భూమి మీద బతికిండు. మరి ఆదామంతా ఎందుకు బతకలేదు? మెతుషెలంతా ఎందుకు బతకలేదు? బాగానే నడిపించిండుగా. నేను మీకు చెప్తున్నా, ఆయుష్ అనేది దేవుని దగ్గర ఉంటుంది. ఆ నుంచి నేను మీకు దావీదు దగ్గరకు తీసుకొస్తా. కీర్తనలు తీసుకోండి. పరిశుద్ధ గ్రంథంలో నుంచి కీర్తనలు 9వ అధ్యాయం 10వ వచనం చూడండి. చూడండి దావీదు ఏమంటాడు? నా ఆయుష్ కాలము 70 సంవత్సరములు, అధిక బలం ఉన్నాయి కదా 80 సంవత్సరాలు. అయ్యా, మోషే కానించి మనము దావీదు దగ్గరకు తీసుకొచ్చిన దావీదు ఏమంటాడు? మా ఆయుష్ కాలము 70 ఏళ్ళే. నేను మీకు ఒకటి చెప్తానా, సగం 70 ఏళ్ళు కాలం చేసిన కొంతమంది ఉంటారు ఇక్కడ. కొంతమంది 50 years 50 ఏళ్ళు నిండిన కొంతమంది ఉంటారు. 70 ఏళ్ళ ఆయుష్ అని చెప్తాడు. అధిక బలం ఉంటే 80 ఏళ్ళు. 80 ఏళ్ళ వరకు మన రూపురేఖలు ఎట్లుంటే తెలుసా? ఈ స్కిన్ అంతా ముద్దలు పట్టిపోతుంది, కళ్ళు కనబడాయి, ఎంత మంచి క్లాసెస్ అద్దాలు పెట్టుకున్నా కనబడాయి. ఒకడొచ్చి లేపాలి మనం లే.
అటు ఇటు లేపాలంటే వృద్ధులనే మనం చేస్తున్నాం కదా. నడవరాదు, కట్టెపట్టుకుని స్టేజ్కి వెళ్ళాలి. 80 ఏళ్ళు అధిక బలం ఉంటే 80 ఏళ్ళు బతుకుతాం. ఆయనను ఆయాసము వైభవమే అని బైబిల్ చెప్తుంది. చూడండి, ఆయుష్కాలము ఆదాం దగ్గర నుంచి తీసుకొని మోషే కాడికి తీసుకొచ్చిన ఆ నుంచి దావీదు కాడికి తీసుకొస్తే 70-80 ఏళ్ళే బతికేది భూమి మీద. ఈ 70-80 ఏళ్లలో మనది లైఫ్, మన ఆయుష్కాలము భూమి మీద సగం అయిపోయింది. గడిపినాం. 30 ఏళ్ళు గడిపిన వాళ్ళు ఉన్నారు, 40 ఏళ్ళు గడిపిన వాళ్ళు ఉన్నారు. కానీ పోయిన వారం చెప్పిన మనలో ప్రతి ఒక్కడు తన గురించి లెక్క చెప్పాలి. బిడ్డ 70 ఏళ్ళు ఆయుష్ ఇచ్చిన ఏం చేసినావు? నీకు 40 ఏళ్ళు ఇచ్చిన భూమి మీద ఏం చేసినావు అంటే ఏం చెప్తావు? అందుకే నేను మీకు చెప్తున్నాను, నీ ఆయుష్కాలం ఎంత? తినుడు, తాగుడు, ఇష్టం, పెళ్లిలు, జూదాలు, విందులు, వినోదాలు, ఈ కడుపు కొరకే మీరు ప్రాకులాడకండి, ప్రయాసపడకండి. జీవితంలో భక్తి, విశ్వాసం, నీతి సంపాదించుకోవాలి. ధనవంతుడు చచ్చిపోయినప్పుడు కూడా గంభీరంగా పాతి పెట్టబడ్డాడు. లెక్క అడిగిండు, ఒరే ధనవంతుడా, భూమి మీద నువ్వు చాలా ఇన్నేళ్ళు ఆయుష్ ఇచ్చినా కూడా నన్ను తెలుసుకోలే. మన ఆయుష్కాలము దావీదు కాడికి వచ్చే వరకు ఎంత ఉన్నది? 70-80 ఏళ్ళే. అయితే ధనవంతుడిని గురించి మీకు జ్ఞాపకం చేస్తా. వాడు చచ్చిపోయినప్పుడు దేవుడు అడుగుతాడు, భూమి మీద నన్ను గురించి చెప్పాడు చాలా మంది ఉన్నారు, వాళ్ళ మాటలు ఎంత బాగున్నావు. ఇప్పుడు నరకంలోకి వచ్చి భూమి మీద అంతకాలం బతికి ఇక్కడ యాతన పడతాను. ఇప్పుడు నేను మీకు ప్రభు వాక్యాన్ని కూడా చెప్తున్నా, పిచ్చి దేవాంగానే ఇది తీసుకొస్తారు, రోగం రాగానే ఇది తీసుకొని వస్తారు. ఓకే నేను చేస్తా, చేయకపోతే మంచోడు కాదంటారు. మధ్యరాత్రి వచ్చి నయం చేయాల్సిందే. నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే, నేను నాకు నా ప్రభు అప్పగించిన పరిచర్యను నేను నా ఆయుష్కాలంలో దేవుని కొరకు చేస్తున్నా. నువ్వు దేవుని కొరకు ఏం చేస్తున్నావు అని అడుగుతున్నా. నీ ఆయుష్కాలం ఎంతున్నదని అడుగుతున్నా. కృతజ్ఞత పొంది, మేలు పొంది, దేవుని పరిచర్యలో పాలిభాగస్తులై ఉండాల్సిన మీరు కన్నులారా అద్భుతాలు చూసి నీ ఆయుష్కాలాన్ని ఎక్కడ గడుపుతున్నావు? ఎక్కడ? ఒకసారి దేవుళ్ళు ఎక్కడ అడుగుతుంటే దేవుని బిడ్డారా చాలా జాగ్రత్తగా ఉన్నాను. ఇక్కడ మోషే నుంచి దావీదు గారు వరకు వచ్చే వరకు మన ఆయుష్కాలం ఎంత అయింది? 70 అయింది. 70 అయ్యేపటికి కొంతమందికి ఆఫ్ అయిపోయింది. ఇంకా 30 ఏళ్ళు, ఇంకో 20 ఏళ్ళు, 10 ఏళ్ళు గడిపెట్టు 70 దగ్గరికి పోవాలంటే ఏం చేస్తావు నువ్వు దేవుని కొరకు? ఈ శేష జీవితమైన దేవుని కొరకు బ్రతుకు. దేవా, ఈ భూమి మీద నన్ను ఒక నరునిగా నిర్మించినావు. సారీ, విస్తారమైన సభ రాసుకున్నా దేవా, నా పాపములు నీ దృష్టికి మరకవలనే ఉన్నవి. నన్ను హిమము కంటే తెల్లగా కడుమని దావీదు చేసిన ప్రార్థన నేర్చుకోండి. ఎందుకంటే నీ పాపపు మరకలతోటి, నీ పాపపు తలంపులతోటి, నీ యొక్క చెడ్డ ఆలోచనలతోటి అలా చనిపోతే నువ్వు ఖచ్చితంగా ధనవంతుడు పోయినట్టు నరకానికి పోతావు. నేను భూమి మీద ఉండి చెప్తున్నా, బ్రతికినందుకే నీ ఆయుష్కాలంలో దేవుని తెలుసుకో. బ్రతికినందుకే నీ ఆయుష్కాలంలో బైబిల్ చదువు. బ్రతికినందుకే నీ ఆయుష్కాలంలో ప్రార్థన చేయడం నేర్చుకో. దేవునితో సావాసం చేయడం నేర్చుకో. ఈ లోకం దాని ఆశ అంతా గతించిపోతుంది. ఇంకా 70 సంవత్సరాలు నిండినప్పుడు ఈ పరిచయాలు ఉంటాయా? మనకిగా ఉంటాయా? ఉండయి. ఇంకెవరో వస్తారు, తీసుకుపోతారు, ఒక మంచం చేస్తారు. మనకు వాళ్ళు కళ్ళు కనబడాయి. 70 ఏళ్ళ వరకు వచ్చేటప్పటికి కళ్ళు కనబడాయి, పన్ను ఊసిపోతాయి, కాళ్ళు నడవరాదు. వాడు ఎక్కడ వంట పెడతాడో వండాల్సిందే మన స్థితి. 4 కొడుకులు ఉన్నారని ఇప్పుడు ముర్వకు, నాకు ఆస్తున్నదని వేయకు, ఇది ఏది కూడా అక్కడికి రాదు. ఒకరోజు దేవుడు మాత్రమే మీకు అక్కడికి వస్తాడు. దేవుని తెలుసుకొని ఆయుష్కాలంలో. ధనవంతుడు కూడా ఎవరిని లెక్క చేయలే. ధనవంతుడు ఏమంటాడు తెలుసా? అయ్యా, నాకు ఇంకా ఎంతమంది సహోదరులు ఉన్నారు? 5 ఉన్నారు భూమి మీద. ఈ సువర్తమానం చెప్పడానికి వాళ్ళ దగ్గరికి పంపరాదు అని చెప్తాడు. నరకంలో వెళ్ళేటప్పుడు గుర్తుంటుంది నా మాట. ఆయుష్కాలంలో దేవుడికి ఇచ్చిన ఆయుష్కాలంలో ఉదయం లేచి దేవుడికి ప్రార్థన చేయి. ఉదయం లేచి నువ్వు దేవుడిని ఆరాధించు.
నీ పిల్లల కొరకు యోబు ఎట్లా చేసిండు? ఉదయం లేచి పిల్లల కొరకు ప్రార్థన చేసేది. ఉదయం లేచి మీ కొరకు మీరు ప్రార్థన చేసుకోండి. ఎందుకంటే ఏ రోజు ఏం సంభవిస్తుందో తెలియదు. మీ ఆయుష్కాలం ఎంతో కూడా మీకు తెలియదు. నేను మీకు చెప్తున్నా, ఈ నెలలో ఈ 2025 ఆగస్టు నెలలో ఇక్కడ ఎంతమంది చచ్చిపోయింది? ఊళ్ళే దాదాపు 8 మంది చచ్చిపోయింది. ఆకులుగా రాకపోతేనే ఉన్నారు. ఈ నెలలో ఎంతమంది వేళ్ళు? 8 మంది వేళ్ళు. నీ మరణం ఎప్పుడో, ఇంకా నీ ఆయుష్ దేవుడు పెంచిండు. దేవుని స్తుతించు, ఆరాధించు. ఆదాము ఎన్నేళ్ళు బతికిండు? 930. ఆదాము కాడ నుంచి మోసే దగ్గరకు వచ్చే వరకు 120. మరి మోసే కాడ నుంచి దావీదుకు వచ్చే వరకు 70 ఏళ్ళే. అబ్బాబ్బా, ఎంత ఆయుష్ తగ్గిపోతుంది. ఎందుకు తగ్గిపోతుంది తెలుసా? పాపం ఎక్కువ ఉంటే ఆయుష్కాలం తగ్గిపోతుంది. కొంతమంది ప్రభు పిలుపుంటే తీసుకొని పోతాడు. ఇక ఎందుకంటే ప్రభు ఈ భూమి మీద నీకు ఎంత ఆయుష్యాల్లో, నీ ఆయుష్కాలంలో నీకున్న సావాసాన్ని బట్టి తెలుసుకుపోతాడు. కొంతమంది నేను జ్ఞాపకం చేస్తున్న దేవుని బిడ్డలారా, ఇంకా ఒక వ్యక్తి దగ్గర తీసుకుపోతా. యెహోషువ గ్రంథం తీసుకోండి. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 29-30 వచనాలు చూడండి. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 29-30 వచనాలు. ఈ సంగతులు జరిగిన తరువాత నూను కుమారుడు యెహోవా దాసుడైన యెహోషువ 110 సంవత్సరముల వయస్సు గలవాడై మృతి నొందెను. చూడండి, మోషే తర్వాత పరిపాలించింది ఎవరు? యెహోషువ. మోషే ఇశ్రాయేలును నడిపించినప్పుడు దేవుడు అన్నాడు, మోషే నీ కాలం అయిపోయింది అనగానే మోషే 120 సంవత్సరాలు బ్రతికిండు. మోషే తర్వాత ఎవరు వచ్చిండు? యెహోషువ నడిపించిండు. యెహోషువ ఎన్ని సంవత్సరాలు బ్రతికిండు? 110 సంవత్సరాలు బ్రతికి మృతి పొందిండు, చచ్చిపోయిండు. నేను మీకు ఒకటి చెప్తున్నా, ప్రవక్తలు వస్తారు, పాస్టర్లు వస్తారు, చెప్తారు, ఊళ్ళలో బోధిస్తారు, వెళ్ళిపోతారు. వెళ్ళిపోయినప్పుడు ఎవరు మాగం? మోషే 120 ఏళ్ళు బతికిండు, యెహోషువ 110 ఏళ్ళు బతికిండు. దావీదుకు వచ్చే వరకు 70-80 ఏళ్ళే భూమి మీద ఉండడం అయింది. ఈ 70-80 ఏళ్ళల్లో ఇంకా దేవుని నిజమైన దేవుడు ఏదో తెలుసుకోకపోతే ఎట్లా? నీ ఆయుష్కాలం ఎంతో నీ గురించి నువ్వనే తెలుసుకో. దేవుని వాక్యాన్ని బట్టి, నేను ప్రభు వాక్యాన్ని బట్టి ఖచ్చితంగా గట్టిగా ఖండితంగా చెప్తున్నా. నా ప్రియ దేవుని బిడ్డలారా, యేసే క్రీస్తు, యేసే దేవుడు అని క్లియర్గా చెప్తున్నా. నమ్మండి, ప్రభును ఆరాధించండి. ఇప్పుడు మీకు మళ్ళొకసారి జ్ఞాపకం చేస్తున్నా. ఆదాము ఆయుష్ 930. ఆ నుంచి కిందికి వస్తే మోసే కట్టుకొస్తే 120, యెహోషువ కట్టుకొస్తే 110, దావీదు కాడికొస్తే ఎంత వచ్చింది? 70-80 ఏళ్ళే వచ్చింది. ఇంకో దగ్గర తీసుకుపోతే దయచేసి చూడండి. దావీదు ఏమన్నాడు? 39వ కీర్తన చూడండి. 39వ కీర్తన 4-5 వచనాలు చూడండి. కీర్తనలు 39 4-5 వచనాలు. యెహోవా నా అంతము ఎట్లున్నది? నా దినముల ప్రమాణము ఎంతైనది? చూడండి, దావీదు దేవుని అడుగుతాను, దేవా నా దినంలో ప్రమాణం ఎంత అయింది? అరే, నా 9 కొడుకుల కన్నా 5 బిడ్డలు ఉన్నారంటే ఎవరు రాడు? సచ్చిన రోజు సమాధానం వచ్చి ఇంటికి వస్తారు, మళ్ళా 10 రోజులు గట్టిగా తింటారు. నేను చెప్పేది పర్సన్ కాదా? ఇప్పటికైనా తెలుసుకోండి. ఒక్కటి ఏంటంటే, దావీదు దేవుని ఏమని అడుగుతాడు? మళ్ళీ చదవమ్మా. యెహోవా నా అంతం ఎట్లుంటున్నది? నా దినముల ప్రమాణము ఎంతైనది? నాకు తెలుసు. దేవా నా దినముల ప్రమాణం ఎంతైందో నాకు చెప్పు ప్రభువా అని అడుగుతాను. ఇంకా కంటిన్యూషన్. నా ఆయువు ఎంత అల్పమైనదో, నా ఆయుష్ ఎంత అల్పమైందో
నేను తెలుసుకోనవచ్చున్నాను. మరి నీ గురించి నువ్వు తెలుసుకోవద్దా? అయ్యా బయట చెల్లెళ్ళు లైవ్ వింటున్నాడు, నీ ఆయుష్కాలం ఎంతో తెలుసుకో. దావీదు ఏమంటాడు? నా ఆయుష్ ఎంతో తెలుపుమో, ఆయుష్ ఎంతో ఎంత గుడను వెలిగి నలిగియున్నాను, పరవాసిని నే జగమున ప్రభువా నడచుచున్నాను నా దారి, నా గురి నీవే నా ప్రభువా, నీ దరినే చేరెదను నేను, నీ దరినే చేరెదను. చూడండి దావీదు అంటాడు, అయ్యా నా ఆయుష్ ఎంతుందో నాకు తెలుపు, నా దినంలో ప్రమాణం ఎంతో నాకు తెలుపు అంటాను. నువ్వు చదవచ్చు, ఏ సంవత్సరం చదవో తెలుసా? మోటిగా మీకు అర్థమయ్యే రీతిగా చెప్తాను. ఎప్పుడు చదవమో తెలుసా? ఆస్తి పెంచవచ్చు, కోట్లు ఉండొచ్చు, నీ ప్రాణం లేదు నీకు తెలుసా? అందుకే నీ ఆయుష్ కొరకు దావీదు లాగా ప్రార్థన చేయి. నా ఆయుష్ ఎంతో నాకు తెలుపు, నా దినంలో ప్రమాణం ఎంతో దేవా నాకు తెలుపు అంటాను. చదవమ్మా. చూడండి ఆయుష్ కాలం ఇప్పుడు ఎక్కడి దాకా వచ్చింది? బెత్తడి దాకా వచ్చింది. బెత్తడి అంటే గింతనా? గింత కదా, గింత కొద్దితే ఎంత అవుతుంది? బెత్తడి కదా. ఆయుష్ అనేది మనం వెళ్తున్నంతే బెత్తడే, గింతే ఉన్నది. 70 ఏళ్ళు పోయినాయి. 900 ఏళ్ళు బతికిన మనుషులకు ఆయుష్కి తీసుకోవద్దంటే నా ఆయుష్ కాలం దేవాన్ని సన్నిధిలో బెత్తడంటే గింతే ఉన్నాయి దేవా. బిడ్డ ఇలా భార్య భర్తలు అందరం కలిసి ఉండొచ్చు, అందులోకి ఒకరిని తీసుకున్నాడు అనుకో కుటుంబం ఆనందం అయిపోతుంది కాదా? దావీదు చెప్పిన మాటలు, దేవా నా దినముల ప్రమాణము నువ్వు బెత్తడంతగా చేసి ఉన్నావు. బెత్తడంటే గింతే కదా. ఎందుకు నీతో ఉద్యోగంలో మురువకు, కొడుకులున్నారని గర్వపడకు, ఆస్తున్నదని పెద్ద ఆవేశాలతో. నేను మీకు చెప్తాను, దేవుడిని తెలుసుకో ఫస్ట్. నీ ఆయుష్కాలం బెత్తడే, బెత్తడే ఆయుష్కాలం. ఏ చదివినా, ఏ రీసెర్చ్ చేసినా, పృథ్వీలోని విద్యలన్నీ, పుడంపై ఉన్న విద్యలన్నీ పూర్తిగా చదివినా నీ ఆయుష్కాలం బెత్తడే. బయలు చెప్పేదే ఖచ్చితం, నమ్మండి. నువ్వు విర్రమీగిన, ఎదిరించిన, బెదిరించిన ఏం చేయలేవు. భయపడకు, దేవుని తెలుసుకో. నీ ఆయుష్కాలం ఎంతున్నది ఇప్పుడు అర్థమైందా? బెత్తడే. ఆదాము తీసుకో 930 ఏళ్ళు, ఆయన కంటే మెతుషెలను తీసుకుంటే 969 ఏళ్ళు బతికిండు. ఆ నుంచి మోసే కాడికి వచ్చే వరకు 120 ఏళ్ళే. ఆ నుంచి యెహోషువ కాడికి వచ్చే వరకు 110 ఏళ్ళే. సారా వీళ్ళందరూ ఆయుష్ అంతా తగ్గిపోయింది. ఎందుకు తగ్గిపోతుంది ఆయుష్? దావీదు కాడికి వచ్చేటప్పుడు 70 ఏళ్ళు పోయింది. మళ్ళా చివరికి దావీదు మన ఆయుష్ గురించి ఏం చెప్తాడు? బెత్తడంతే ఉన్నదయ్యా నా ఆయుష్ అని చెప్తాడు. అమ్మా కొద్ది కాలం ఆయుష్లో నిజమైన దేవుని తెలుసుకోమని ప్రతిలాడుచున్నా మిమ్మల్ని. దేవుని తెలుసుకోమని మీ కొరకు జ్ఞాపన దేవునికి చేస్తున్నా. దేవుని తెలుసుకోండి. అదే పాపం స్థితిలో నువ్వు చచ్చిపోతే, అదే విషయంలో నువ్వు చనిపోతే నరకం పోతావు. ఇది ఈ యాత్ర, మానవ యాత్ర ఎంతున్నది ఇప్పుడు అర్థమైంది కదా. ఎన్నేళ్ళ భూమి మీద బతికేది? 70, 80. తర్వాత యుగాయుగములు ప్రభుత్వం ఉండాలి. ఎన్నేళ్ళు? యుగాయుగములు ప్రభుత్వం ఉండాలి. అక్కడ ఆనందం, సంతోషం ఎల్లప్పుడూ. అక్కడ ఆకలి ఉన్నది. పరలోకం అయినా వేరే ఉంటుంది. నేను మీకు చెప్తున్నా, దేవుని బిడ్డలారా, కులం వైపు చూడకు, లోకం వైపు చూడకు, జనం వైపు చూడకు, ప్రభు వైపు చూడు. బైబిల్ను బాగా చదువు. ఇప్పుడు దావీదు ఏమంటాడు? అయ్యా నా ఆయుష్ బెత్తడంతే ఉన్నది అంటాడు. ఇంకా దావీదు గారు ఏమంటారో చూడండి. 102 కీర్తన. బైబిల్స్ వారు చూస్తే నీ ఆయుష్ ఎంతో తెలుస్తుంది. 102 కీర్తన 11వ వచనం. మన దినాలన్నీ ఎట్లున్నాయి? నీడ గతించింది.
గడిచినట్టు కాలం ఏడ్చినా కూడా రాదుగా. గట్టి ఇప్పుడు పోయిన కాలం పోయిన సంవత్సరం ఇప్పుడు ఉండాలంటే వస్తుందా? దినాలన్నీ ఎట్లా పోతున్నాయి, నీడలాగా గతించిపోతున్నాయి. చూడండి, దావీదు తన ఆయుష్కాలం గురించి బాగా తెలుసుకున్నాడు. నువ్వు గుడికొస్తే గుణం మారదు, గుడికొస్తే బైబిల్, గుడికొస్తే ప్రార్థన చేయవు. నీ ఆయుష్కాలాన్ని గురించి నువ్వే తెలుసుకోకపోతే ఎవరు చెప్తారు? నేను మీకు చెప్తున్నా, దినాలన్నీ ఎట్లున్నాయి, సాగిపోయిన నీడను. మీరు ఎండకు పోయి చూడండి, ఆ నీడ క్రమంగా వెళ్ళిపోతూనే ఉంటుంది. దినాలు కూడా మరి అన్ని గతించిపోయినాయి. అందుకే పౌలు ఒక మాట అంటాడు, నేను పిల్లవాడనైనప్పుడు పిల్లవాడి వల్లే మాట్లాడుతున్నాయి, ఇప్పుడు పెద్దవాడనైతుంది, పెద్ద తలంపులు వస్తాయి. ఇప్పుడు మనం ఒక పెద్ద మనిషి దగ్గర పోయి మాట్లాడినప్పుడు ఆయన అన్ని పెద్ద పెద్ద విషయాలు చెప్తారు. వింటున్నా, పిల్లలకు అనుభవం లేదు కాబట్టి పిల్ల చేష్టలన్నీ మానివేసి పెద్ద తలంపులు కలిగి వాక్యాన్ని తెలుసుకోమని మిమ్మల్ని బ్రతిలాడుచున్నాను. ఇంకొకటి దావీదు ఏమంటాడు చూడండి, 90:3 చూడండి, చదువు. నీవు మనుషులను మట్టికి మార్చుచున్నావు. చూడండి, ఇక్కడ దావీదు చెప్పేది, నీవు మనుషులను మట్టికి మార్చుచున్నావు. దేవా, అయ్యా, అక్క, మనం చాలా నీట్గా స్నానం చేసి వచ్చిన తను ఎక్కడిపోతుంది? డాక్టర్ అయితేంది, అక్కడికి అయితేంది, పెద్ద నువ్వు ఎవరు అయితేంది భూమి మీద, ఓ మనుషుడా, బయట చెప్పేది ఖచ్చితం, మట్టి పాలు కావాలి. ఒకరోజు దేవుని తెలుసుకో, ఆత్మ దయచేసిన దేవుని ఎందుకు వెళ్ళిపోతుంది. నువ్వు ఈ భూమి మీద ఉన్నప్పుడు దేవుని పరిచర్య చేసినవా, ఆయన సంఘంలో విశ్వాసం ఉన్నవా, ప్రార్థన చేసినవా, భక్తి ఉన్నవా, దేవుడు ఒక రోజు లెక్క అడుగుతాడు. నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా. ఇక్కడ ఏమంటాడు, నీవు మనుషులను మట్టికి మట్టిగా మార్చుతున్నాడు. మనం మట్టి పాలు కాకముందే, సమాధి పెట్టెలో మనం పోకముందే దేవుని తెలుసుకో. నీ ఆయుష్కాలం ఉంటుందో ఒకసారి దయచేసి తెలుసుకోమని ప్రభు వాక్యాన్ని బట్టి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా. ఇంకోటి కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా. పేతురు రాసిన పత్రిక 1 పేతురు ఇవన్నీ చూడండి, పేతురు ఏమంటాడు ఆయుష్కాలాన్ని గురించి, సర్వశరీరులు గడ్డిని పోలినవారు. మన అందమంతా గడ్డి పువ్వులా ఉంటది. చూడండి, ఒక పువ్వుని తీసుకోండి, ఆయుష్కాలం ఎక్కడి దాకా వచ్చింది? బెత్తడిపోయింది, గడ్డి పువ్వుకి వచ్చింది. ఇప్పుడు ఆయుష్కాలం ఎక్కడికి వచ్చింది? గడ్డి పువ్వుకి వచ్చింది. పొద్దున మీరు ఒక పూల తోటకు వెళ్ళి చూస్తే పువ్వులు వికసించి నిగనిగా అంటూ చక్కగా కనబడతాయి. అదే పువ్వు సాయంత్రం వరకు ఏం చేస్తాయి? వాడిపోతుంది, రాలిపోతుంది. గడ్డి ఎండును, పువ్వు రాను, కానీ దేవుని వాక్యం నిరంతరం నిలుస్తుంది. పేతురు చెప్తాడు, సర్వశరీరులు గడ్డి పువ్వులు పోలేవారు. అయ్యా, ఒక్కరు కాదు, ఒక కుటుంబం కాదు, చర్చకొచ్చిన వాళ్ళు కాదు, సర్వశరీరులు మానవుడని ఎవరికైతే భూమి మీద పేరున్నదో వాళ్ళందరూ కూడా వాళ్ళ ఆయుష్ ఎట్లున్నది? గడ్డి పువ్వులా ఉన్నది. ఇప్పుడు అర్థమైంది కదా, పొద్దున సాయంత్రం వరకే రాలిపోతుంది. ఏదైనా ఈ గోరేసుకున్న బతుకుతానికి గ్యారెంటీ ఉందా? లేదు. నల్లారా రెండని పిలువంగానే వెళ్ళిపోవాలి. అశాశ్వతమైన బ్రతుకులు శాశ్వతమైన దేవుని తెలుసుకో. ఇక్కడ దావీదు ఏమంటాడు, 103 కీర్తన 15వ వచనంలో దావీదు కూడా అంటాడు. చూడండి, చూడండి 103:15. నరుని ఆయువు గడ్డి వలెనున్నది. నరుని ఆయుష్కాలం ఎట్లున్నది? గడ్డి వలెనున్నది. గడ్డి పువ్వు. నువ్వు ఎంత విరవిగాదు,
ఎవ్వరు కూడా విలువైపోతుంది దేవుని విషయంలో. తగ్గించుకోవాలి. వింటున్నా? బాగా గమనించుకోండి. నరుని ఆయుష్ గడ్డి పువ్వు లాంటిది. పొద్దున అది పూసి సాయంత్రం వరకు రాలిపోతుంది. 70 ఏళ్ళ యాత్రలో నీ ఆయుష్ గడ్డి పువ్వు అని తెలుసుకో. వింటున్నా? దయచేసి విలువైపోద్దు. ఇంకా యెషయా కూడా ప్రతి దైవజనుడు చెప్తాడు. నేను మీకెందుకు చెప్పొద్దు? మీ ఆయుష్కాలం గురించి మీరు తెలుసుకోవాలి కదా. సంఘంలో నీ ఆయుష్ ఏందో నీ స్థాయిలో తెలుసుకోవాలి కదా. దావీదు చెప్తాడు. యెషయా ఏమంటాడు? 40వ అధ్యాయం 6-8 వచనాలు చూడండి. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 6-8 వరకు. ఆలకించుడి ప్రకటించుమని ఒకడు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. నేనేమి ప్రకటించునని మరి ఒకడు అడుగుచున్నాడు. సర్వ శరీరులు గడ్డి అయి ఉన్నారు. అయ్యా, సర్వ శరీరులు ఎట్లున్నారు? కండలను చూసి ముర్రకు, బాడీ బిల్డర్లను విరనివద్దు. వింటున్నా? మన అందం, మన శరీరంలో ఉన్న పార్ట్స్ అన్ని సర్వ శరీరంలో గడ్డి. పొద్దుగాల కనబడి సాయంత్రం వరకు రాలిపోయినట్టుంటది. నువ్వెవరు అనగా దేవుని తెలుసుకో. యాక్టర్వేగా, మంచి రన్నర్వేగా, విన్నర్వేగా, ఏదనగా ఈ లోకంలో దేవుని తెలుసుకో. నీ ఆయుష్కాలాన్ని నీకు జ్ఞాపకం చేస్తున్న వాక్యాన్ని బట్టి గడ్డి పువ్వు లాంటి ఆయుష్కాలం. సర్వ శరీరులు, ముక్కలు కాదు. పేర్లు పెట్టుకోవచ్చు. ఎవరైనా పెట్టుకో, డాక్టర్ అని పెట్టుకో, ఏదైనా పెట్టుకో. కానీ మన వాల్యూ, నీ జీవితం విలువేం తెలుసా? గడ్డి పువ్వు, గడ్డి. అందుకే నేను మీకు దేవుని వాక్యాన్ని బట్టి ఒక జ్ఞాపకం చేస్తున్నా. దావీదు ఒక మంచి మాట అంటాడు. 102వ కీర్తన చూడండి. 102వ కీర్తన 24వ వచనం చూడండి. చూడండి, ఒక్కడి మీరు ప్రార్థన చేసుకోవాలి. దావీదు ఏం చేస్తాడు? దేవా, నా దినముల మధ్య నన్ను కొంచెపోకు. ఒకవేళ అయ్యా ఈ రోజు మనం చనిపోయినాం అనుకో, పిల్లలాగం, కుటుంబమాగం, సంసారమాగం, మనం వేసుకున్న ప్లాన్స్ అన్ని ఆగం. దయచేసి దేవుని చర్చకొచ్చి మీకు నేను చెప్తున్నా, దావీదు వాళ్ళని ప్రార్థన చేద్దాం. దేవుడా, నా దినముల మధ్య నన్ను తీసుకోపోకు. ఇప్పుడే ఇంకా కొద్దిగా ఆయుష్ పొడిగించి, అట్లా పొడిగించినప్పుడు నువ్వు నీ పిల్లల పెళ్లి చేస్తావు, నీ కుటుంబాన్ని చూసుకోగలుగుతావు. భూమి మీద ఉన్నంత విశ్వాసుల గుంపులో నువ్వు చేరిపోతావు. దావీదు వాళ్ళకి ప్రార్థన చేయి. ఒకవేళ ఎప్పుడో వాళ్ళ నుంచి వెళ్ళిపోతుంది చెప్పకను, రేపు పాటున్న కుటుంబాలు చెదిరిపోతాయి. కులమేమి తీసుకొచ్చి పెట్టదు నీకు, ఏ మతం నీకేది పెట్టదు. బైబిల్ నువ్వు నమ్ము, ప్రార్థన చేయి. ఆయుష్ పెంచే దేవుడు, ఆరోగ్యం ఇచ్చే దేవుడు, సమస్యలు తీర్చే దేవుడు, కుటుంబాన్ని చక్కగా నిలిపే దేవుడు. దేవుని బిడ్డారా, నువ్వు యేసు ప్రభువుని నమ్ముకో, పరలోకాన్ని చేరుకో. నీ ఆయుష్కాలం ఎంతో తెలుసుకో. ఒకసారి మీకు ఆదికాండం 5:5 నుంచి చూస్తే 100 సంవత్సరాలు బ్రతికిన వాళ్ళు అందరూ ఆయుష్ తగ్గింది. మోషే కాడికి వచ్చే వరకు 120 అయింది. యెహోషువ కాడికి వచ్చే వరకు 110 అయింది. దావీదు కాడికి వచ్చే వరకు 70 సంవత్సరాలు అయింది. మళ్ళా అదే పేతురు దగ్గరకు తీసుకొచ్చే గడ్డి పువ్వు లాంటిదే జీవితం. ఆయుష్ ఎంత తగ్గించుడు. ఎందుకమ్మా విర్రవీగేది? నిజమైన దేవుని తెలుసుకోండి. నిజమైన దేవుడు యేసయ్యని తెలుసుకున్న ఆ సత్యాన్ని నేను ఊపిరున్నంత వరకు చెప్తా. యేసే దేవుడు, ఆయన ఆయుష్ ఇచ్చే దేవుడు, ఆరోగ్యం ఇచ్చే దేవుడు. నిన్ను, నన్ను, నీ పిల్లలను, సంఘాన్ని, లైఫ్ ఇచ్చిన వారిని కాపాడే దేవుడు యేసే. అవును, బాధలో, కష్టంలో దేవుడు నిన్ను ఆదరిస్తాడు. అందుకే నేను మీకు చెప్తున్నా, దావీదు వాళ్ళే, దేవా, మా దినముల మధ్య నా సంఘాన్ని, నా లైవ్ ఇచ్చిన బిడ్డలను తీసుకపోకు, వాళ్ళ ఆయుష్ పొడిగించు.
అక్కడ తోట యజమాని ఏమన్నాడు, అంజూరపు చెట్లలో ఒక ఓలివ చెట్టు ఉంటే ఇది కాపుకు రాలే కదా తీసేయమంటే, అయ్యా ఈ సంవత్సరం ఉండని, కాపుకొచ్చినా సరే లేకపోయినా నెక్స్ట్ ఇయర్ తీద్దాం, ఏనా భూమి అంతా పాడైపోతాం, ఇంత పెద్దగా పెరిగింది, ఖాత లేదు పూత లేదు అన్నప్పుడు ప్లీజ్ దేవా అయ్యా ఈ ఒక్క సంవత్సరం ఉంచండి వేడుకున్నట్టు మీ అందరి కొరకు నేను ప్రార్థిస్తున్నా. మీరు వాక్యం లేదు కాదు, ప్రార్థన లేదు కాదు, విశ్వాసం లేదు కాదు, మన ఆయుష్కాలం ఎంత కొద్దిదో ఇప్పుడు మీకు అర్థమైపోయింది. విర్రవీగొద్దు, ఏం అతిశయపడొద్దు. ఆమె కంటే నాకు ఎక్కువ ఉన్నాయి, ఎందుకు రా అంటే అయిపోవాలి. ఏమో నెత్తిన మూడ పట్టుకొని ఎత్తుకపోతామా, చదువు ఎత్తుకపోతామా, పదవి ఎత్తుకపోతామా, ఆస్తి ఎత్తుకపోతామా, 10 మందిని గంటలు ఎత్తుకపోతామా. బైబిల్ ఏం చెప్తుంది తెలుసా అమ్మ బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? యోబు ఒక మంచి మాట అంటాడు, నేను దిగంబరిగానే తల్లిగట్టులోకి వెళ్ళి వచ్చినా మళ్ళా నేను దిగంబరిగానే వెళ్ళిపోదును. చదువు ఎత్తుకపోతావా, భూమి మీదకి వెళ్ళి డబ్బులు ఎత్తుకపోతావా, బ్యాంకులలో మనం కరెక్ట్ చేసిన డబ్బులన్నీ తీసుకుపోతామా? ఎందుకు? నీతి, విశ్వాసం, భక్తి కలిగి నీ ఆయుష్కాలం బ్రతికితే దేవుడు దీవించడా? ఇంత నిన్న సాటిస్ఫైగా ఉండాలి. అందుకే నేను మీకు చెప్తున్నా, నీ ఆయుష్కాలంలో నీకు దేవుడు మీకు ఇచ్చిన ఆయుష్కాలంలో అనుదినము దేవుని స్తుతించి దేవుని ప్రార్థించు. ఒక్కొక్కరు ఆయుష్ గడ్డి కూడాలైంది, బెత్తడంతా అయింది, పొగ ఎగిరిపోయినట్లే ఉన్నది దినాలన్నీ. ఒక్కసారి వెనకాల చూసుకో, 20 ఏళ్ళ కిందట మన సంఘంలో ఎవరెవరు ఉండే, ఇప్పుడు ఉన్నారా? కనబడ్డా? దినాలన్నీ గతించిపోతున్నాయి. ఇంకొక 20 ఏళ్ళ వరకు మనం ఉంటామా? మన రూపురేఖలు ఉంటాయా? 20 ఏళ్ళ వరకు ఉంటే మన పరిస్థితి ఎట్లా తెలుసా? కళ్ళు కనబడే, అయ్యా కొన్ని నీళ్ళు తెచ్చిపోయి అంటాం. మనం ఇంకుంటే కట్టబట్టుకోవాలి, బాబు కొద్దిగా నడిపిమంటాం. పరిస్థితులన్నీ సాగిపోయింది, నీళ్ళ వల్ల గతించిపోతున్నాయి. నేను మీకు చెప్తున్నా, అయ్యా నా దినంలో నుండి వెళ్ళిపోకు, నా ఆయుష్ పొడిగించు, విజయాన్ని పొడిగించినట్టు నా సంఘాన్ని జ్ఞాపకం చేసుకో. బిడ్డలు ఎంతో మంది రోగాలతో, బాధతో, సమస్యలతో వస్తున్న ప్రభువా, వాళ్ళని ముట్టిమని ప్రార్థన చేయండి. సంఘం కొరకు ప్రార్థన చేయండి. మన దేవుని బిడ్డల కొరకు, రాజ్యం కొరకు, లోకం కొరకు, అందరి కొరకు ప్రార్థన చేయండి. దేవుని వాక్య భాగం మీ వినికిడిలో ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థించుకున్నాం. మమ్మల్ని మిత్రులుగా ప్రేమిస్తున్న దేవానికి స్తోత్రం. ఈ దేవుడిని మీ శిల్వ చాటుకు మరుగు చేసుకున్నాం. మా ఆయుష్కాలాన్ని మేము ఒకసారి లెక్క చూసుకుంటున్నప్పుడు మా ఆయుష్కాలం నీ సన్నిధిలో లేనట్టే ఉంటున్నది. దేవా దయచేసి మమ్మల్ని జ్ఞాపకం చేసుకో. సంఘానికి వస్తున్న బిడ్డలను, మినిస్ట్రీని ప్రేమించిన బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకో. దేవా మరి ఆయుష్ పొడిగించండి. ఎంతో మంది కాలగర్భంలో మట్టికి మట్టిగా మారిపోతున్నారయ్యా. దేవా దయచేసి ఈ చిన్న సంఘాన్ని నీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకో. ఇడికి వచ్చిన బిడ్డలు ఎవ్వరు తప్పిపోదు, ఇడికి వచ్చిన బిడ్డలు ఎవ్వరు దిగజారిపోదు. కూడి వచ్చిన బిడ్డలు అందరూ ఆశీర్వదించమని, ఏ బిడ్డలు బాధతో వచ్చారో, ఏ బిడ్డలు రోగంతో వచ్చారో, ఏ బిడ్డలు దురాత్మలతో పీడింపబడుచున్నారో వారికి విడుదల దయచేయండి. ఈ దేవుని నన్ను మరుగు చేసుకొని మహిమ పొందమని యేసు నామములో ఎంతో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.